మహిళల రక్షణ కోసం ఒక్క సమీక్ష గాని కేబినెట్ మీటింగ్ గాని ఈ ప్రభుత్వం నిర్వహించలేదు. ఇసుక, మద్యం, కమిషన్ల మీదే ఈ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. అన్ని శాఖల పనితీరుపై ప్రజాభిప్రాయం తీసుకుంటే పోలీస్ వ్యవస్థ 18వ స్థానంలో ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు అని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి అన్నారు. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని కేబినెట్ మీటింగ్స్ అయ్యాయి. ఏ రోజైనా శాంతి భద్రతల మీద దృష్టి పెట్టారా? మహిళలకి రక్షణ కల్పించడం మీద దృష్టి పెట్టారా? ఒక సమీక్ష మీరు నిర్వర్తించారా అని నేను అడుగుతూ ఉన్నాను. అది మానేసి ఎంతసేపు కూడా శాండ్లో, లెక్కర్లో కమిషన్లు ఎలా తీసుకోవాలి వాటి కోసం ఆలోచించారు, వాటి కోసం సమీక్షలు చేశారు తప్ప మహిళల భద్రత కోసం ఎటువంటి సమీక్షలు చేయలేదు. ఇది రోజు మేము చెప్తూ ఉన్నాము. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నిర్వహించిన సర్వేలో కూడా పోలీస్ శాఖ అనేది 18వ స్థానంకి పడిపోయింది. ప్రభుత్వ యంత్రాంగమే నిర్వహించింది. నిన్ననే మనం చూసాం ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అలాగే తీసుకుంటే సెక్రటరీల కాన్ఫరెన్స్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. అందులో 20 శాఖల మీద ప్రజాభిప్రాయ సేకరణ మీ ప్రభుత్వ యంత్రాంగంతోనే చేపట్టడం జరిగింది. అందులో పోలీస్ శాఖ ఎన్నో స్థానంలో ఉంది? 18వ స్థానంలో ఉంది. అంటే ఎంత దారుణంగా ప్రభుత్వము శాంతి భద్రతలు కల్పించడంలో, ప్రజలకి రక్షణ కల్పించడంలో విఫలమైంది అనే విషయం మీ సర్వేలోనే తేలింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి అనేది మీరే సాక్షాత్తు ప్రజలకు చెప్పారు. మేము రోజు చెప్తూ ఉన్నాం, రోజు మొత్తుకుంటూ ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఆపండి, మహిళల్ని రక్షణ కల్పించండి, ప్రజలకి రక్షణ కల్పించండి, కక్ష సాధింపు చర్యలు ఆపండి అని చెప్తూ ఉన్నాం. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసేశారు. దిశ యాప్ని ఈరోజు పని చేయకుండా చేసేశారు. దిశ వ్యవస్థ అనేది లేకుండా చేసేశారు. వాటిని పునరుద్ధరించండి అని ఎంతగా చెప్తూ ఉన్నా, ఎంత మొత్తుకుంటున్నా ఏ మాత్రమైనా మీరు పట్టించుకుంటూ ఉన్నారా? ఏ మాత్రం పట్టించుకోవట్లేదు సరికదా. ఈ విధంగా బాధితుల మీదే కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు లా అండ్ ఆర్డర్ కాపాడేది ఎవరు? ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు. ఇప్పుడు పోలీస్ శాఖ 18వ స్థానం వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు విఫలమయ్యారు అతను పరిపాలించడంలో, అలాగే హోంమంత్రి గారు విఫలమయ్యారు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉన్న పరిస్థితి.